ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ మారెళ్ళ రవిశాస్త్రి గారు రాసిన శ్వాస పుస్తకాన్ని చదవడం జరిగింది. దాని గురించి రెండు విషయాలు చెప్దామని. ఇది అందరికీ, సాధకులకి, యోగ ధ్యాన పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పరమ గురువుల యొక్క అనుగ్రహంతో ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః, ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఈ శ్వాసే భగవంతుడు అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శ్వాసని మనం గనక, ఇది మన యావత్ భారతదేశంలో దేవభూమి అని హిమాలయాస్ని ఎలా అంటున్నామో, దానికి హరిద్వార్, మొట్టమొదట హరిద్వార్. భగవంతుడిని చేరుకోవాలన్నా, మోక్షం పొందాలన్నా మనం ముఖద్వారం హరిద్వారం చెప్తారు. ఆ రకంగా మనలోనే ఉన్నటువంటి ఆత్మని గ్రహించడానికి ఈ శ్వాస ముఖద్వారం. అందుకని శ్వాసతో ఆరంభం చేస్తే మన జిజ్ఞాస ప్రాణం ఎలా ఉంది, ఏ ప్రాణం మన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నడిపిస్తోంది. అందుకని శ్వాస అంటే, శ్వాస మీద ధ్యాస అంటే లోపలున్న ప్రాణాన్ని పట్టుకోండి అని అర్థం. ఆ ప్రాణాన్నే వేరే వేరే రకాలుగా పేర్లుగా పిలిచారు. గాయత్రి అన్నారు, వేగస్ నర్వ్ అన్నారు. ఈ రకంగా ఏ పేరునన్నా కుండలి అన్నారు, కుండలిని శక్తి అన్నారు, దాన్ని సావిత్రి అన్నారు, గాయత్రి అన్నారు. ఇలా ఏది ఉన్నా కూడా లోపల ఉన్నది ప్రాణం. ఈ ఆత్మ ప్రాణాన్ని, మనస్సుని రెండింటినీ సృష్టించింది ఒకేసారి. అంటే ప్రతిరోజు కూడా మనకి తురియ సమయంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ గాఢ నిద్ర దాటాక ప్రతి మానవుడు కూడా ఈ జనన మరణం అనేటువంటిది రోజు సంభవిస్తోంది. కానీ మనం భయాని కొద్దీ ఆ చివరిదాన్నే మరణం కింద తీసుకుంటున్నాం. అందుకని యోగులు, మహానుభావులు ఎందుకంత, సదానందగిరి మహారాజు లాంటి వాళ్ళు 109 సంవత్సరాల వరకు ఎలా అంత ఉత్సాహంగా ఉంటున్నారు అని అంటే, వాళ్ళు గ్రహించింది ఈ శ్వాస ద్వారానే. అందుకని ఈ కాలంలో కొంత పుస్తకాలు చదివే అలవాటు తగ్గింది. అయినా కూడా సాధకులు అనేటువంటి వాళ్ళు స్వాధ్యాయనం తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఈ శ్వాస పుస్తకాన్ని మీరు చదివి 10 మందికి తెలియజెప్పాలి దాని విలువని. ఈ శ్వాసని, ఇటువంటి పుస్తకాలని, ఇటువంటి యోగ ధ్యానాలని కనుక మనం ఆచరిస్తే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లక్షల రూపాయలు ఖర్చు మనకి సేవ్ అవుతుంది. అది బాగా గమనించాలి ప్రతి సాధకుడు కూడా. ఏ మార్గమైనా, అన్ని మార్గాలు మంచివే. ఏ మార్గంలో అవలంబించినా యోగ ధ్యాన పద్ధతుల్లో శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద మనస్సుని కేంద్రీకరించడం. దాన్నే హృదయంలో చిత్తాన్ని కేంద్రీకరించడం అంటారు. ప్రాణానికి ఒకవైపు ప్రాణం అయితే రెండో వైపు చిత్తం. ఒక నాణ్యానికి రెండు ఎలా ఉంటాయో ప్రాణము చిత్తము రెండు ఒకటే. అందుకని కొంతమంది ప్రాణం ద్వారా ఆత్మని గ్రహించే ప్రయత్నం చేస్తారు, కొంతమంది మనస్సు ద్వారానే మనస్సును నియంత్రించే ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ రెండు మార్గాల వాళ్ళు కూడా మనలో ఉన్న ప్రాణ రహస్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం. అందుకని ఈ శ్వాసలో ప్రామాణికంగా చాలా గ్రంథాలు పరిశోధించి 7 సంవత్సరాలు కృషి చేసి వివరాత్మకంగా చక్కటి ప్రింట్ తోటి పెద్దవాళ్ళు కూడా అద్దాలు లేకపోయినా చదవగలిగేలాగా చక్కటి ప్రింట్తో వచ్చింది. అందరూ ఆదరించాలి. ఏ సంస్థల్లో యోగ ధ్యానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని, మరిన్ని ప్రింట్స్ చేసి తర్వాత కాలంలో దీన్ని ఇంగ్లీష్లోకి కూడా తర్జుమా చేయిస్తారని, మరి దాన్ని పూనుకోవాలి వేరే వాళ్ళు అందరూ కూడా. స్వచ్ఛందంగా
మనందరం ప్రోత్సహించాలి అటువంటి వాటికి. ఆధ్యాత్మికంగా ఎంతోమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేసి వారు వాళ్ళ అనుభవాల్ని కూడా ఇందులో క్రోడీకరించారు. కాబట్టి ఇది అద్భుతమైన పుస్తకం. దీన్ని అందరూ చదవండి, వేరే వాళ్ళకి అందించండి. హరి ఓం తత్సత్.